హాయ్ ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి చిక్కుడుగాయ కర్రీ చేద్దామని చెప్పేసేసి, వాటినైతే వాష్ చేసేసేసుకొని, ఇంకా ఒలుద్దామని చెప్పేసేసి కూర్చున్నాను. ఇంకా అంతలోకే పాపైతే ఇంకా నేను ఒలుస్తానని చెప్పేసి వచ్చింది. సరే నువ్వు కూడా ఒలువు, నేను ఒలుస్తాను అని చెప్పేసేసి ఇంకిద్దరం అయితే మాట్లాడుకుంటా ఈ విధంగా అయితే ఒలుస్తున్నాము. తనకైతే ఇంక రాలేదంట ఇట్లా ముక్కలు చేయటం. అందుకని చెప్పేసేసి నేను మామూలుగా పీస్ అయితే తీస్తాను. నువ్వైతే ముక్కలు చేసేసుకో అని చెప్పేసేసి చెప్పింది. నేను వాటిని పీసెస్ చేస్తుంటే మళ్ళీ పీస్ వస్తుందండి. ఇంకా అలా తీస్తుంటే నేను తీస్తున్నాను కదా! మళ్ళీ నువ్వెందుకు తీస్తున్నావు అని చెప్పేసేసి అడుగుతుంది. "నువ్వు సరిగ్గా తీయట్లేదు కదా! నీకు చేత కాదు కదా! మళ్ళీ వచ్చినప్పుడు అట్లా తీస్తున్నాలే" అని చెప్పేసి చెప్పాను. కరివేపాకు గాని, కొత్తిమీర కానీ ఇలా కూర్చొని చేస్తా ఉంటాను కదండీ! ఇంక నేను గూడా చేస్తాను అని చెప్పేసేసి తను ఇంకా చేస్తా ఉంటది, వస్తది. ఇవైతే చాలా జాగ్రత్తగా చూసుకొని వెయ్యాలండి. కొంచెమైతే మనం చూడకుండా ఉంటే పుచ్చులు కూడా ఉంటాయి కదా! మనం ఇంకా ఒలుసుకుంటా చూస్తా ఉండాలి. ఇంకా లాస్ట్ టైమ్ అయితే చిక్కుడుకాయలు తెచ్చినప్పుడు ఇంకా తొక్కులైతే తీసేసి ఇత్తనాలైతే అప్పుడు చాలా బాగా ఉన్నాయి. మంచిగా పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి తొక్కులు వేయకుండా ఇత్తనాల వరకు తనకి ఉడకపెట్టేసేసి టమాటా వేసేసి చేశానండి. చాలా బాగుందంట. మళ్ళీ అలానే చెయ్యి అని చెప్పేసి ఈరోజు కూడా అడిగింది. కానీ ఇత్తనాలు అంతగా బాలేదండి. ఈసారి చిన్నవిగా ఉన్నవి. ఎక్కువ గూడా లేవు అని చెప్పేసి చెప్పాను. ఈసారి మళ్ళీ తెచ్చినప్పుడు ఈసారి అలా చేస్తాలే అని చెప్పేసి చెప్పాను. మా వారికైతే ఆఫీస్ ఉంది కదండీ పొద్దున. ఇంక అందుకని బెండకాయ కర్రీ అయితే చేసేసాను. ఇంకా మా ఇద్దరికే కదా! ఇంక కొంచెమే ఉన్నాయి అని చెప్పేసి ఈ కర్రీ అయితే సరిపోయిద్దని చెప్పేసేసి ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. 'బిగ్ బాస్' సీజన్ 8 స్టార్ట్ అయింది కదండీ! నేనైతే నైట్ చూడను. ఇంకా మార్నింగ్ కానీ, ఆఫ్టర్‌నూన్ కానీ ఇలా పని చేసేసుకుంటా చూస్తాను. నేను సీరియల్ కానీ, సినిమాలు కానీ అంత ఇష్టంగా అయితే చూడనండి. కానీ 'బిగ్ బాస్' మాత్రం చాలా ఇష్టము. మిస్ అవ్వకుండా ఒక్క ఎపిసోడ్ కూడా చూస్తాను. ఇంకా నైట్ అయితే కుదరదు అని చెప్పేసేసి మార్నింగ్ టైంలో ఇలా పని చేసేసుకుంటా నేను చూస్తానండి. బట్టలు మడతేసుకుంటా, వంట పని చేస్తా అలా అయితే చూస్తాను. ఈ సీజన్‌లో వచ్చేసి యష్మి గారైతే నా ఫేవరెట్ అండి. చాలా బాగా ఆడుతున్నారు ఆట. పాయింట్ టు పాయింట్ చెప్పటం కానీ, ఆట కానీ చాలా బాగా ఆడుతున్నారు. ఇంకా సండే ఎపిసోడ్ అయితే నేను చూసేటప్పుడు పాప గూడా ఉంటది కదా! ఇంక తను కూడా చూసిద్ది. ఎందుకంటే గేమ్స్ ఉంటాయి కదా! అప్పుడు తనకైతే గేమ్స్ ఆడిచ్చేదైతే చాలా ఇష్టంగా చూసిద్ది. ఇంకా మాట్లాడుకోవటం అలాంటి ఎలిమినేషన్స్ అయ్యుంటాయి కదా! అవైతే తనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంక గేమ్స్ ఆడిచ్చేదైతే చాలా ఇంట్రెస్ట్‌గా అయితే చూసిద్ది. ఇంకా మాట్లాడేది పెడితే, "ఇంకెందుకమ్మా ఇది ఫార్వర్డ్ చెయ్యి" అని చెప్పేసి చెప్తా ఉంటది. ఇంకా చిక్కుడుకాయలన్నీ కూడా ఒలిసేసుకున్నాం కదా! ముందుగానే ఒలవక ముందే వాష్ చేసేసుకున్నాను. ఇంకా ఒలిసాక ఇంక కుక్కర్‌లో అయితే వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ పోసేసాను. ఇంకా 3, 4 విజిల్స్ అయితే వచ్చేదాకా ఉంచేసేస్తాను. 3, 4 విజిల్స్ వచ్చాక స్టవ్ కూడా ఆపేసానండి. చిక్కుడుకాయలు కూడా బాగా ఉడికిపోయినియి. ఇంకా దీంట్లో కొంచెమైతే వాటర్ అయితే ఉన్నాయి. ఇంకా వాటర్ అయితే వంచేసేసుకున్నాను నేను. ఇంకా దీన్నైతే ప్లేట్‌లోకి కూడా తీసేసుకున్నాను. చిక్కుడుకాయలు ఉడకబెట్టిన దాంట్లోనే నేనైతే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే యాడ్ చేశాను. అలానే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇంకా పాపకైతే ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారని చెప్పాను కదండీ! ఇంక పాపనైతే ఇంక చదివిస్తా. ఈ విధంగా అయితే వంట పని కూడా చేసేసుకుంటా ఉన్నాను. మధ్యలో తనని చదివిస్తా. గ్యాప్ వచ్చినప్పుడైతే వంట పని చేసుకుంటా ఉన్నాను. నేనైతే ఇక్కడ కొంచెమే ఆయిల్ యాడ్ చేశానండి. కాబట్టి మినపప్పు కూడా ఇవి తాలింపు గింజలు ఏగటానికి కూడా చాలా టైం పట్టింది నాకు. ఇంకా తాలింపు కూడా వేగిపోయినియి. ఇంకా తాలింపు అయితే వేగిపోయినాక మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం గదా చిక్కుడుగాయలు, వాటినైతే ఒకసారి అయితే దీంట్లోకి వేసేసుకోవాలి. చిక్కుడుగాయలు వేసినాక ఒకసారి అయితే ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారము,
కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను. ఈ మూడింటినైతే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా. ఇంకా పాప అయితే ఇత్తనాలే ఇష్టపడిద్దండి. తొక్కలైతే తినదు. ఇంక అందుకని చెప్పేసేసి నేను ఈ విధంగా అయితే కలిపితే కొంచెం చిన్నవిగా అలా అవుతాయి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే కలుపుతున్నాను. ఇంకా చివర్లో అయితే కొంచెం అయితే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా బెల్లం కర్రీస్ చేసేటప్పుడు పాప ఉంటే మాత్రం ఇంకొంచెం వెయ్యమ్మా చాలేదు, ఇంకొంచెం వెయ్యమ్మా చాలేదని చెప్పేసి వేపిచ్చిద్దండి. తనకైతే స్వీట్ అస్సలు సరిపోదు. బాగా తినిద్ది. నాకు పాపకైతే స్వీట్ కర్రీస్ అయితే తింటామండి. మా వారైతే స్వీట్ కర్రీస్ తినరు. ఇంకని చెప్పేసి ఏ కర్రీ కానీ, బెండకాయ కర్రీ కానీ, సొరకాయ కానీ, ఇలా చిక్కుడుకాయ కర్రీ ఇలా కర్రీ చేసినప్పుడు తనకి సపరేట్‌గా తీసేసి మేమైతే ఇంకా ఇలా బెల్లం అయితే యాడ్ చేసుకుంటాము. ఇవాళ మార్నింగ్ తనకి సపరేట్‌గా చేశాను కదండీ! ఇంక అందుకని చెప్పేసి మా వరకే ఇంకా బెల్లం అయితే యాడ్ చేసేసుకొని చేసుకుంటున్నాము. ఇంక నేను ఆఫ్టర్‌నూనే ఇంకా 2 డేస్ ఇంట్లోనే ఉంటది కదా! ఏదో ఒకటి అడిగిద్దని చెప్పేసేసి అప్పడాలు, వడియాలు కూడా వేయించేసేసాను. ఇంక ఇద్దరం కలిసైతే ఆఫ్టర్‌నూన్ అయితే లంచ్ అయితే చేస్తున్నాము. తనకి తినేటప్పుడు కంపల్సరీ టీవీ కానీ, ఇంకా ట్యాబ్ కానీ కావాలండి. ఇంక అందుకని తనైతే ట్యాబ్ అయితే చూస్తా తింటుంది. చిక్కుడుగాయ బెల్లం కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు బిగ్ బాస్ చూస్తా అన్నమైతే తింటున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.